నేను నిన్న రాత్రి కాళేశ్వర ట్రావెల్స్లో రాత్రి 9 గంటల ఉన్న బస్సు నేను ఎక్కాను. నాతో పాటు చాలామంది ఎక్కారు. అయితే అనకాపల్లి దాటేసరికి 10:50 అయ్యింది. అనకాపల్లి కాసింకోట తాగేసరికి అక్కడ ఒక గర్భిణీ స్త్రీ తనకి యూరినల్ పాస్ చేసుకుందామని చెప్పి బస్ దిగింది. బస్ దిగడంతో వెనక్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసుకుంటే ఇంజిన్ నుంచి పొగలు వస్తున్నాయి, కింద వాటర్ కారుతుంది. ఆవిడ వచ్చి చెప్పింది డ్రైవర్కి వెళ్ళకంటే డ్రైవర్ పక్కకు ఆపి ఇంజిన్ తీసి చూస్తే ఆ ఫ్యాన్ బెల్ట్లు అనేవి ఏమున్నాయి అవి కట్ అయిపోయి ఉన్నాయి. అదే ఫ్యాన్ కట్ అయిపోయిన దాంతో ఒక 5 కిలోమీటర్లు కానీ మేము ప్రయాణించినట్టయితే బస్సు కాలిపోతుందని డ్రైవర్ తనే చెప్పాడు. అయితే ఇది చెప్పిన యాజమాన్యానికి మేము ఎంత ట్రై చేద్దాం, కాంటాక్ట్ చేద్దాం ట్రై చేసినా సరే వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఒకళ్ళు రెస్పాండ్ అయ్యారు, మా మాటలు విని మేము అంత గట్టిగా మాట్లాడేసరికి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఒక ముసలావిడ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీ ఉంది, వీళ్ళెవరిని పట్టించుకోకుండా యాజమాన్యం అసలు నిర్లక్ష్యంగా ఉంది. అయితే మాలో చాలామంది ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ ఆఫీస్లో ఉండవలసింది. ఈ బస్సు కారణం వల్ల అందరూ ఉద్యోగాలు మానేసుకొని రోడ్డు మీద పడాల్సి వచ్చింది. అంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చింది కాళేశ్వరి ట్రావెల్స్. మాకు హైదరాబాద్ తీసుకువెళ్ళాలి, మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలి. మినిమం ఇక్కడ ఐటీ ఉద్యోగస్తులు అంటే అతను నైట్ షిఫ్ట్లో ఉంటాడు, తన హెల్త్ పాడైపోయింది, ఇప్పుడు డ్యూటీలో ఉండాలి. మినిమం మాకు 5,000 నష్టపరిహారం చెల్లించి హైదరాబాద్కి తీసుకెళ్ళాలి. వాళ్ళు యాజమాన్యం ఇక్కడ ఆఫీస్కి వస్తే షట్టర్లు మూసేసి ఉన్నాయి, మేము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. అవి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన మాకు లేదు.